పాలక రాస్తుతింతుని నామమును భజన చేయుచు భక్త పాలక రాస్తుతింతుని నామమును వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు దివ్య పదవిని విడచి నీవు దీనుడావై ఓడినావు దివ్య పదవిని విడచి నీవు దీనుడావై ఓడినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు బాగుగా ధర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక రాస్తుతింతుని నామము నరులగావను పరము నుండి ధరకు నీవు వాచినావు నరులగావను పరము నుండి ధరకు నీవు వాచినావు పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించి అవో ప్రాణము నార్పించినావు భజన చేయుచు భక్త పాలక రాస్తుతింతుని నామమును చెడినవాడా నైన నన్ను చేరదీసి యోచినావు చెడినవాడా నైన నన్ను చేరదీసి రోచినావు పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు పైకి లేవానెత్తినావు భజన చేయుచు భక్త పాలక రాస్తుతింతుని నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంత ఎన్నివా నింపనిలలో ఇంత ఎన్నివా నింపనిలలో ఎవనికి సాధ్యము కాదు ఎవనికి సాధ్యము కాదు భజన చేయుచు భక్త పాలక రాస్తుతింతుని నామమును వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు. ప్రభునామ స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ మాసములో చివరి ఆదివారంలోనికి ప్రభు మనం నడిపించినందుకై దేవాది దేవుని ఎంతగానో మనం స్తుతించి గణపరచవలసిన వారమైంటున్నాం. ఈ దినము మనము ధ్యానించబోయే అంశం ఏమిటంటే భక్తుడెవరు అనే అంశాన్ని గురించి ధ్యానించబోతున్నాం. మొదటిది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా దేవుడు పిలిచిన వాడు భక్తుడు. ఇక్కడ యెహోవా దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ఇలా వాక్యం చదువుతాను, గమనించండి. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. అయితే అబ్రహాము వాళ్ళ తండ్రి గారు విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు. అబ్రహాముకు వాళ్ళ తండ్రి గారు తయారు చేసిన విగ్రహాల మీద నమ్మిక లేదు. అబ్రహాము ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను అన్ని తిలకించేవాడు. అయితే వీటన్నిటినీ కలుగు చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు. మా నాన్నగారు తయారు చేసిన విగ్రహాలు దేవుళ్ళు కాదు అనుకున్నాడు. సరే, ఇప్పుడు ఆయనతో దేవుడు ఏం మాట్లాడాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. టు ఎ ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ. उस दिशा में चला जा जो मैं तुझे दिखाऊंगा. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనము 3వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, స్టెఫను ఎవరు? 7 మంది పరిచారకుల్లో ఒకడు. స్టెఫన్ అనే మాటకు అర్థం ఏమిటి? కిరీటము అని అర్థం. ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము దేశము రమ్మని అతనితో చెప్పాను. కమ్ టు ఎ ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ. ఇంకో మాట చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనములో. ఇక్కడ ఏ అంశం అంటే, ఈ భాగములో అబ్రహాముకు పిలుపు ఉంది, అయితే లోతుకు పిలుపు లేదు. పిలుపున్న వాడిని వెంబడించాడు లోతు. కానీ అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అబ్రహాముతో ఉన్నంత వరకు లోతుకు కొంచెం భక్తి ఉంది. అయితే ఏమి జరిగిందంటే, వారి పశువుల కాపర్లకు వీరి పశువుల కాపర కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాం పెద్దవాడు కాబట్టి, దేవుని పిలుపున్నవాడు కాబట్టి లోతుతో మాట్లాడాడు. లోతు, మనం బంధువులము, ఎందుకు మన మధ్య కలహాలు? కాబట్టి నీవు ఏ ప్రాంతం తీసుకుంటావో తీసుకో అని తెలియజేస్తున్నాడు. అయితే అబ్రహాము ఆ మాట అన్నప్పుడు లోతు ఏం చేయాలా? అయ్యా, నీవు పిలుపున్నవాడు, నిన్ను బట్టి నేను వచ్చాను, నీవు ఏ స్థలం ఇస్తే దాన్ని తీసుకుంటాను అని చెప్పాలి. అలా చెప్పలేదే. సరే, అబ్రహాం ఏమన్నాడో చూద్దాం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి చూడండి ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాం. ప్రార్థించే వారికి, భక్తునికి మర్యాద అవసరమైంది. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళినలా నేను కుడి తట్టుకు వెళ్ళిపోతా, నీవు కుడి తట్టుకు వెళ్ళినలా నేను ఎడమ తట్టుకు వెళుదునని లోతుతో చెప్పాను. అప్పుడు లోతు ఏం చేశాడు? అయితే కన్నులెత్తి చూశాడట. యోర్దాను ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఏదోను తోట వలె ఉందట. అయితే ఆ ప్రాంతాన్ని తీసుకున్నాడు. అయితే ఇక్కడ మనము మొదటి అంశం, భక్తుడు ఎవరైనా దేవుడు పిలిచినవాడు. అబ్రహాముని పిలిచాడండి. ఈనాడు వింటున్న సోదరుడా, మీరెంతోమంది దైవ సేవ, దేవుడు పిలిచిన దైవ సేవకులు చూస్తున్నారా? దేవుని పిలవని దైవ సేవకులు వెంబడిస్తున్నారా? దైవ సేవకుని కంటే పిలుపు ఉండాలి. అది భక్తుడు అన్నమాట. రెండవది, ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. దర్శనము గలవాడు భక్తుడంటే దర్శనము గలవాడు. ఈ వచనాలు చదువుతాను, వినండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి
హారాను వైపు వెళ్ళుచూ ఉన్నాడు. ఒక చోట చేయి ప్రొద్దుగుంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. 12వ వచనం, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. 13వ వచనం గమనించండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ద లార్డ్ స్టూడ్ అబౌట్ ఇట్, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. నలుదిక్కుల, దానికి న్యూస్ అనే మాటకు అయితే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నలుదిక్కుల నుండి సేకరించిన వార్తల్ని న్యూస్ అన్నారు. సరే, ఇప్పుడు ఆదికాండం 28:15 ఈ వచనాన్ని చదువుతాను, గమనించండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇందులో 5 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. బాగా గమనించండి. ఆదికాండం 28:15లో మొదటిది ఏమి కనిపిస్తుందంటే, నేను నీకు తోడయుండి, ఐ యామ్ విత్ యు, మైండ్ తేరే సంగ్రహంగా. ఆదికాండం 26:3 దానికి అనుగుణ్యంగా చదువుదాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను, ఐ విల్ బీ విత్ యూ అండ్ బ్లెస్ యూ. ఇప్పుడు రెండవది ఆదికాండం 28:15లో నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, కీప్ యూ వెరెవర్ యు గో. ఆయన కాపాడే దేవుడండి. ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. మూడవది, ఈ దేశానికి నేను మరలా రప్పించెదను, బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్. నాలుగవది ఆదికాండం 28:15 ప్రకారంగా నిన్ను విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ. దీనికి అనుగుణ్యంగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతాను, గమనించండి. మొదట 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడను ఎడబాయడు. 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఈజ్ ద వన్ హూ గోస్ బిఫోర్ యూ. ఆయన మన ముందు నడవాలి, అందులోనే ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అంటున్నాడు. 5వది ఆదికాండం 20:15లో నీతో చెప్పినది నెరవేర్చెదను, ఐ హావ్ డన్ వాట్ ఐ హావ్ స్పోకెన్ టు యు. దీనికి అనుగుణ్యంగా సంఖ్యాకాండం 23:19 చదువుతాను. దేవుడు అబద్ధమాడు, ఆయన మానవుడు కాడు. మానవులకు అబద్ధాలు చెప్పేది అలవాటు. దేవుడు సత్యవంతుడండి.
రెండవది పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా, అది మూడవది. నాలుగవది ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇప్పుడు భక్తుడెవరో రెండు సంగతులు చూశాం. ఒకటి ఏమని, దేవుడు పిలిచి ఉండాలా. రెండవది ఏమని, దర్శనము కలిగిన వాడై ఉండాలా. మూడవది యోబు 1:8 ఏమంటే, ఇక్కడ చెడుతనమును మానినవాడు భక్తుడు అంటే చెడుతనాన్ని మానినవాడు, టర్న్స్ అవే ఫ్రమ్ ఈవిల్. ఈ వాక్యాన్ని చదువుతాను, గమనించండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితేవా. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు. అయితే అపవాదితో చెప్తున్నాను. అపవాది ఆ రోజుల్లో భూలోకము సంచరిస్తూ పరలోకానికి వెళ్ళేవాడట. అలాగే వెళ్ళాడు. అప్పుడు దేవుడు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అన్నాడు. నేను భూలోకములో అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాను. అయితే భూలోకము నా భక్తుడైన యోబు ఉన్నాడు, ఆయన సంగతి మీకు తెలుసునా అని చెప్తూ దేవుడి ఆ యోబుని గురించి ఇస్తున్న మాటలు గమనించండి. యోబు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, అప్రైట్నెస్. ఈనాడు క్రైస్తవులారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళారా, యథార్థంగా ఉన్నారా? లోకంలో ఒక మాట ఉంది, యథార్థవాది లోక విరోధట. లోకానికి విరోధమైన పర్వాలేదు, కానీ యథార్థంగా బ్రతకండి. రెండవది న్యాయవంతుడట. యోగి ఎలాంటి వాడు? రెండవది న్యాయవంతుడు. మూడవది ఏమిటి? దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, హూ ఫియర్ ఆఫ్ గాడ్. దైవనందు భయభక్తులే. భయము నుండి పాపము చేయకూడి. అయితే ఈనాడు భయము భక్తి లేకుండా అనేక మంది జీవిస్తున్నారు. అయితే నాలుగవది చెడుతనాన్ని విసర్జించిన వాడు, టర్న్స్ అవే ఫ్రమ్ ద ఈవిల్. ఐదవది భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఎంత మంచి సాక్ష్యం అండి! దేర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఆన్ ద ఎర్త్. అయితే ఇలాంటి సాక్ష్యాన్ని ఇచ్చారు. అందుచేతనే అయితే భక్తులంటే చెడుతనాన్ని మానినవాడు. ఆదికాండం 6:9 నోహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచాడు. నోవా వాక్డ్ విత్ గాడ్. అయితే ఆదికాండం 17:1 అబ్రహామును గురించి, అబ్రహాము 99 సంవత్సరాలు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. ఐఎమ్ ఆల్మైటీ గాడ్, ఎల్ షదై, వాక్ బిఫోర్ మీ అండ్ బి బ్లేమ్లెస్. 2 పేతురు 2:5 నీతిని ప్రకటించిన నోహును మరి 7 కాపాడాడు. నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. దేవుడు ఓడ నిర్మించమన్నాడు. అయితే ఓడ నిర్మిస్తూ ఆయన 120 సంవత్సరాలు ఆనాడున్న ప్రపంచంలోకి దేవుని వాక్యాన్ని చెప్పారు. అయితే అందరూ నిరాకరించారు. దేవుని స్తోత్రం. ఆయన భార్య నమ్మింది, ఆయన కుమారుడు నమ్మారు, ఆయన కోడలను నమ్మారు. అయితే మొత్తము నోహుతో కలిసి 80 దేవుడు వారిని కాపాడాడు. ఆ జలప్రలయములో నశించిపోకుండా కాపుదల చేశాడు. ఆనాడున్న ప్రపంచమంతా మనుషులందరూ సర్వనాశనమయ్యారు. అయితే భక్తుడెవరో 4వ సంగతిలోనికి వెళ్దాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థించేవాడు, ప్రార్థనాపరులై ఉండాల భక్తునివాడు. ఇప్పుడు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈనాడు భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండదు,
భార్యాభర్తలు భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉంటారు. అయితే వింటున్న సోదరి సోదరుడా, అయితే మీ ఇంటి వారంతా భక్తిగా ఉన్నారా? ఉంటే మంచిదే, దేవుని స్తోత్రం. కొన్ని తన ఇంటి వారంతో కూడా దేవుని భయము భక్తి ఉంది. అంత మాత్రం ప్రజలకు బహుధర్మము చేసేవాడు. అందులో ఇంకో మాట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రే టు గాడ్ ఆల్వేస్. అయితే ప్రార్థనాపరుడు అన్నమాట. అయితే దైవ సేవకులు భక్తులు ప్రార్థనాపరులై ఉండాలి. అపొస్తలుల కార్యములో 22వ అధ్యాయం 12వ వచనంలో అననీయ ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమనంటే, సౌలు దగ్గరికి వెళ్ళయ్యా, అతను మారు మనసు పొందాడు అని చెప్తున్నాడు. 5:22 అంత ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అని. ఎలాంటి వాడు? భక్తిపరుడు. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. ఈనాడు మన ఇంట్లో మనం మంచి పేరుందా? సుగంధ తైలము కంటే మంచి పేరు వీలు అన్నారు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 2వ వచనములో తిమోతిని గురించి ఏమని వ్రాయబడింది? అతడు లుస్త్రలోను ఈకొనియలోను సహోదరులు ఉన్న మంచి పేరు పొందాడట. సోదరి సోదరుడా, మంచి పేరు కావాలి. నీ వీధిలో, నీ ఇంటిలో, నీవు పనిచేసే స్థలాల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య మంచి పేరు అవసరమైంది. సరే, అపొస్తలుల కార్యం 9:11 ఇక్కడ సౌలు గారు దేవుని బిడ్డను భయంకరంగా హింసిస్తున్నాడు. దమస్కు మార్గములో దేవుడు సంధించాడు. అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సౌలు? అపొస్తలుల కార్యం 9:11 ఇదిగో సౌలు ప్రార్థన చేయుచున్నాడు అని దేవుడు అననీయాకు చెప్పాడు. అయితే బిహోల్డ్ సౌల్ ఈజ్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తాడు. హింసించేవాడు, సంఘానికి కీడు కలిగించిన వాడు, క్రైస్తవులను భయంకరంగా బంధించి కీడు చేసిన వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మారాలి. మారకపోతే ఎందుకండి? లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, ఇంట్లోనే ప్రార్థన చేయండి, కొండకే వెళ్తా. అయితే యేసయ్య ప్రార్థన చే కొండకు వెళ్ళాడు. దేవుని ప్రార్థించలేందుకు రాత్రంతా గడిపాడు. ఈనాడు ఆన్లైన్ ప్రేయర్ చెప్తారు, ఎంతగా రాత్రంతా గడుపుతున్నారు. అయితే ఇక్కడ కంటిన్యూడ్ ఆల్ నైట్ ఇన్ ప్రేయర్ టు గాడ్. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే ప్రార్థన అవసరమైతే మనకు అవసరం లేదా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలకన లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి అన్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందలకన లేచి. ఈనాడు ఎప్పుడు చేస్తున్నాం మనము? దానికి లోకంలో సామెత ఉంది, అర్లీ టు గో బెడ్ అర్లీ టు గెట్ అప్. త్వరగా పండుకోవాలంటే త్వరగా. ఈయన పెందలకన లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అన్య ప్రదేశానికి వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ప్రార్థన చేస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన విసుకోకూడదండి, నిత్యము ప్రార్థన చేయాలి. ఏం పని బాటలు తీసుకోవద్దా? పాత్ర సామాన్లు కడుగుతున్న ప్రార్థనకి, ప్రభువా ఈ పాత్రలు ఎట్లా శుభ్రం చేస్తున్నాను, నన్ను అలా శుభ్రం చేయి ప్రభువా. కీపుని పట్టుకొని గృహాన్ని తులుస్తున్న ప్రభువా ఈ గదిని ఎట్లా శుభ్రం చేస్తున్నాను, నన్ను కూడా అలా శుభ్రం చేయనాయన. ఇలా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చెయ్యాలి. సరే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 ఎడతెగక ప్రార్థన చేయండి.
అయితే ఇంగ్లీష్ బైబిల్లో 1 Thessalonians 5:17 ఉంది, ప్రే వితౌట్ సీజింగ్. 1 Thessalonians 5:25 సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి, బ్రదరన్ ప్రే ఫర్ us. అయితే లూకా సువార్త 22:44 యేసు క్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ఈ ప్రేడ్ మోర్ ఎర్నెస్ట్లీ. అయితే ప్రార్థన అంటే ఈ రోజుల్లో ఆతురత లేదు. తిండంటే ఆతురత, పనికిరాని కార్యాలంటే ఆతురత. ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్త బిందువులు ఆయనట. ఎంత భారం, ఎంత వేదన! ఈ రోజుల్లో భారముతో, వేదనతో, కన్నీటితో మొరపెట్టేవారు ఉన్నారా? భక్తులంటే 4 ప్రార్థించేవాడు. 5వది 1 తిమోతి 4:7 ప్రకారంగా భక్తి సాధకము చేసుకున్నవాడు. భక్తిని సాధకం చేయాలంటే ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ గాడ్లీనెస్. అయితే అనేకమైన వాటిలో సాధకం చేస్తారు, భక్తిలో కూడా సాధకం చేయాలి. 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చను విసర్జించండి. అన్ని పనికిరాని మాటలు మాట్లాడేది మానేసి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. భక్తిలో సాధకము చేయాలండి, అది అవసరమైంది. 1 తిమోతి 6:6 సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నౌ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. అయితే సంతృష్టి ఉండాలంటే ప్రార్థనలో సంతృష్టి ఉందా? అయితే భక్తి పెరగాల, అది గొప్ప లాభం అంటున్నాడు. ఈనాడు భక్తి కొరకు ప్రయాసపడేవారు తక్కువ, భౌతికమైన లాభాల కొరకు ప్రాకులాడేవారు ఎక్కువ ఉన్నారు. 1 తిమోతి 6:11 దైవజనుడా, దైవజనుటే ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, నీవైతే వీటిని విసర్జించిన దానికి నంబర్ 1 వేశాను, విడిచి పారిపోము అని. భక్తుని దగ్గర అయితే చూసినట్లయితే పాపము కొరకు భక్తుడు పరిగెత్తాల్సిన పని లేదు. పాపమే అతని దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. ఇప్పుడు పోతీఫరు భార్య రోజు యోసేపును శోధిస్తూ ఉంది. అయితే యోసేపు మాత్రము లొంగలే, ఆయన భక్తిలో కొనసాగుతున్నాడు. భక్తిలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడమనే దానికి వెంటాడుము. 2 తిమోతి 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదు. కాబట్టి పనికిరాని మాటలు మానాలి. అయితే 6వది భక్తులంటే 2 తిమోతి 3:12 ప్రకారంగా క్రీస్తు కొరకు హింసలు పొందువారు. ఇన్ క్రైస్ట్ సఫర్ పెర్సిక్యూషన్. క్రీస్తు యేసునందు సద్భక్తులను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. ఎస్, అండ్ ఆల్ హూ డిసైడ్ టు లివ్ గాడ్లీ ఇన్ క్రైస్ట్ జీసస్ విల్ సఫర్ పెర్సిక్యూషన్. ఈనాడు భక్తిలో కావాలంటే హింసలు వస్తాయి, హింసల మధ్య నిలబడాలి. చాలామంది జీవితాలు మాకు హింసలొద్దు అంటే కుదరదు. గర్భిణీ స్త్రీ ప్రసవించే సమయంలో ప్రసవవేదన వద్దంటే ఎట్ల కొడుకు కూతురు వస్తుపుడతారు? ప్రసవవేదన లభించాలి. దేవుని వాక్యం చెప్తుంది, వేదనతో నీవు పిల్లలు కంటావు అని. ఇప్పుడు 34వ కీర్తనలో 4వ వచనం, నేను యెహోవా వద్ద విచారణ చేయగా
ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించను. సోదరి సోదరుడా, ఎన్ని భయాంతులను ఉన్నా దేవుని నిన్ను తప్పించేవాడు. ఆయన యుద్ధ విచారణ చేయి. 6వ వచనం ప్రకారంగా 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోండి అతను రక్షించిన. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలున్నా వాటి నుండి రక్షించేవాడు. దేవునికి మొదలుపెట్టండి. శ్రమలు వచ్చాయని కుంగిపోవద్దు. ఆ 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడట. అయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల నుండి విడిపించేవాడు. 19వ వచనం ప్రకారం 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వాడిని విడిపించును. దేవుని స్తోత్రం. సోదరి సోదరుడా, ఎన్ని ఆపదలు వచ్చినా అయితే వాటి నుండి విడిపించేవాడు. సామెతలు 24:16 ప్రావర్బ్స్ 24:60 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలను భక్తిహీనులు కూలుతారు. నీతిమంతుడు పడిపోతే దానిలో ఉండడు, దాని నుండి బయటికి లేయాలంటున్నాం. దానికి గొర్రె నీళ్ళలో పడితే వెంటనే నన్ను కాపాడనని అది కేకలు వేస్తుంది. అయితే పంది బురదలో పడితే ఆ బురదలో ఇంకా హాయిగా ఉంటుంది. అయితే రక్షించబడిన విశ్వాసి గొర్రె లాంటి వాడు, రక్షణ లేనివాడు పంది లాంటి వాడు. ఇంకో విధం చెప్తాను. పంది తెలుసు కదండి, కింద పడితే పైకి లేస్తుంది. అయితే భక్తుడు పడితే ఉండడండి, అందులో లేయాలని చూస్తాడు. అయితే మట్టి ముద్ద భూమికి వేస్తే అని అంటుకుపోతుంది. అదే లాగున భక్తునికి అయితే భక్తిహీనుకుండే తేడాలు కనిపిస్తున్నాయి. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడట, పశ్చాత్తాపడి తిరుగుతాడు. 7వ సంగతి యాకోబు 1:26 భక్తుడు ఎవరో? యాకోబు 1:26 నోటికి కళ్ళెం పెట్టుకునేవారు బ్రైడిల్ ఇస్ టంగ్. అయితే ఎవడైనను నోటి కళ్ళెం పెట్టుకొనక తన ప్రాణమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకునేలా వాని భక్తి వ్యర్థం. నోటిని కాపాడుకోనండి, ఇచ్చలవిడిగా నోరు పడేసుకుంటారు. అయితే నోటిని కాదుపుతో పెట్టాలా, చెడు మాటలు మాట్లాడేది కాదు. కొన్నిసార్లు కొంతమంది ఆ ఊరు మంచిదేమయ్యా అని అడుగుతారు. అయితే నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదవుతుంది. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, పనికిరాని మాటలు మాట్లాడకూడదు. అయితే ఆత్మీయమైన మాటలే మాట్లాడాలి. జకరియా గ్రంథం 8:16 మీరు చేయవలసిన కార్యం ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకర్త అయిన న్యాయమును బట్టి మీ గుమ్మములు తీర్పు తీర్చవలెను. సత్యము చాలా అవసరమే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఎవరు సత్యము? యోహాను 14:6 నేనే మార్గము సత్యం అన్నాడు. కీర్తన 34:13 చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ ద స్పీకింగ్ డిసీట్. ఎఫెసీయులు 4:25 మనము ఒకరికొకరము అవయములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. యేసయ్య సత్యమండి, సైతాను అబద్ధికుడు. యేసయ్యకు అబద్ధము చెప్పే చేత కాదు, సైతాను సత్యం చెప్పే చేత కాదు. అయితే యేసయ్య సత్యవంతుడు, సత్యం కొరకు పుట్టాడు, సత్యం కొరకు జీవించాడు,
సత్యము కొరకు ప్రాణం పెట్టాడు, సత్యం రుజువు చేసి తిరిగి లేచాడు, మళ్ళా స్థాపించేకి రాడైనాడు సత్యాన్ని. అయితే భక్తుడు ఎవరో 7 సంగతులు చెప్పాం. ఒకటి ఏమిటి భక్తుడు అంటే దేవుని చేత పిలువబడినవాడు. రెండవది ఏది దర్శనం పొందినవాడు. మూడవది ఏమిటి చెడుతనం మారినవాడు. నాలుగవది ఏమిటి ప్రార్థించేవాడు. ఐదవది ఏమిటి భక్తిలో సాధన చేసేవాడు. ఆరవది ఏమిటి క్రీస్తు కొరకు హింసలు పొందేవాడు. ఏడవది నోటి కళ్ళెం పెట్టుకునేవాడు. సోదరి సోదరుడా, వింటున్న వాళ్ళారా, మీ జీవితాలు ఈ అనుభవాలు ఉన్నాయా? అయితే భక్తుడంటే ఈ లక్షణాలు ఉండాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే నేడే వింటున్న సోదరి సోదరుడా, యేసుని హృదయంలో చేర్చుకుని ఆయన బిడగా తీర్చబడి ఆయన రాజ్యానికి అరుగులు కండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇంతవరకు భక్తుడెవరో మా ప్రభువా 7 సంగతులు మీరు మాతో మాట్లాడారు. విన్నవారిలో కదలిక కలిగించండి దేవా. ప్రపంచమంతట మా ప్రభువా అనేక రీతులుగా బాధపడుతున్నారు మా ప్రభువా. కరోనా వైరస్ ద్వారా దేవా దినదినానికి పెరిగిపోతా ఉంది. అన్ని దేశాల్లో కూడా నాయన దేవా మీరు ఒక్కరే కార్యం చేయాలయ్యా. లోకంలో ఎవరు చేయలేదు నాయన. నీవు సృష్టికర్తవు ప్రభువా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆ యొక్క కరోనా వైరస్ను తీసివేయమని, పాతాల పిల్లలను బంధించమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ సభ్యులందరినీ కనికరించండి. మీ దీవెన కింద భద్రపరచండి. ఏ కీడపాలమి లేకుండా కాచి కాపాడమని, ఎవరు ఏ కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నారో వాళ్ళందరినీ దర్శించమని, మీ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండునుగాక తండ్రి. ఆమేన్.